సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ తెలంగాణ టెట్కి సంబంధించి, అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. దీర్ఘకాల ఉపగమనముకు సంబంధించి సరికాని ప్రవచనం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు తీసుకున్నారు. ఆప్షన్ 1, దత్తాంశ సేకరణకు ఎక్కువ సమయం పడుతుంది. ఆప్షన్ 2, ప్రతి పిల్లవాని వికాసాన్ని విశ్లేషించవచ్చు. ఆప్షన్ 3, ఖర్చు ఎక్కువ. ఆప్షన్ 4, ఎన్నుకున్న ప్రయోజ్యులను కోల్పోవడం జరగదు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఎన్నుకున్న ప్రయోజ్యులను కోల్పోవడం జరగదు. దీర్ఘకాల ఉపగమనమునకు సంబంధించి సరికాని ప్రవచనం ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, జెండర్ స్టీరియోటైప్స్ ఈ అభ్యసన ఫలితం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చున్నారు. పరిశీలన అభ్యసనం, నిబంధన అభ్యసనం, యత్నదోష అభ్యసనం, స్మృతి ద్వారా అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. జెండర్ స్టీరియోటైప్స్ అభ్యసన ఫలితం. మనకి తదుపరి ప్రశ్న, మూడవ ప్రశ్న చూడండి. తల్లిదండ్రుల ఆశలు పిల్లల అభ్యసనంపై ఏ విధంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయి? ఆప్షన్ 1, పిల్లల చదువు గంటలను చదివే సమయాన్ని పరిమితం చేయడం ద్వారా. ఆప్షన్ 2, పిల్లల సామర్థ్యానికి మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా. సరైన మార్గదర్శనం చేయడం ద్వారా. పిల్లల అభ్యసనం పట్ల ఆసక్తి చూపకపోవడం ద్వారా. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే పిల్లల సామర్థ్యానికి మించి చదవమని ఒత్తిడి చేయడం ద్వారా. ఇది మనకి వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. శాశ్వత దంతాలు రావటానికి పాలదంతాలు ఊడిపోవటమే కారణమని చెప్పటం. వికాసం క్రమానుగతమైంది, వికాసం సంచితమైంది, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు, వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. శాశ్వత దంతాలు రావటానికి పాలదంతాలు ఊడిపోవటమే కారణమని చెప్పటం. మనకి వికాస సూత్రాల నుంచి ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది కాబట్టి కన్ఫామ్గా చదవవలసిన టాపిక్ ఇది. ఇక్కడ మనకి సరైన సమాధానం వికాసం సంచితమైంది. వికాసం సంచితమైంది సరైన సమాధానం. ఆర్టీఈ 2009లోని ఈ క్లాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు సంస్థల్లో పనిచేయకూడదని నిర్దేశిస్తుంది. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సెక్షన్లు అయితే ఇచ్చున్నారు. సరైన సమాధానం సెక్షన్ 28 రైట్ ఆన్సర్. ఆర్టీఈ 2009లోని ఈ క్లాస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు సంస్థల్లో పనిచేయకూడదని నిర్దేశిస్తుంది. సెక్షన్ 28 కరెక్ట్ ఆన్సర్. స్నెలెన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. దృష్టి వైకల్యం, వినికిడి వైకల్యం. మనకి ఆప్షన్ 3 వచ్చేసరికి శ్రవణ వైకల్యం. ఆప్షన్ 4 వచ్చేసరికి భాషణ వైకల్యం. ఇక్కడ చూడండి, స్నెలెన్ చార్ట్ దీనిని గుర్తించుటకు ఉపయోగిస్తారని చెప్పేసి ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. దృష్టి వైకల్యం కరెక్ట్ ఆన్సర్. దృష్టి వైకల్యం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశం. మానసిక చలనాత్మక రంగంతో సంబంధం ఉన్న అంశం. ఆప్షన్ 1 ఉద్వేగాలు మరియు విలువలు. ఆప్షన్ 2 శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం. ఆప్షన్ 3 వచ్చేసరికి తర్కం మరియు సమస్య పరిష్కారం. ఆప్షన్ 4 జ్ఞానం మరియు అవగాహన. కరెక్ట్ ఆన్సర్ శారీరక నైపుణ్యాలు మరియు సమన్వయం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, ఇల్లినాయిస్ టెస్ట్ సైకో లింగ్విస్టిక్స్ అను మాపనం ఉపయోగం ఏంటని చెప్పేసి అడుగుతారు. ఇల్లినాయిస్ టెస్ట్ సైకో లింగ్విస్టిక్స్ అను మాపనం ఉపయోగం. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. సరైన సమాధానం చూసినట్లయితే అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు. అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5E అభ్యసన నమూనా ప్రకారం విద్యార్థుల బోధనకు ఎంచుకున్న అంశంపై ప్రశ్నలు వేయటం సమస్యను నిర్వచించి అర్థం చేసుకోవటంలో మొదటి సోపానం. అన్వేషించడం, నిమగ్నం చేయటం, మూల్యాంకనం, సహానుభూతి. కరెక్ట్ ఆన్సర్ నిమగ్నం చేయటం రైట్ ఆన్సర్. నిమగ్నం చేయటం కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనకు సహసంబంధం కలదు అని పేర్కొన్నవారు ఎవరు? పాఠశాల వసతులకు విద్యార్థి అభ్యసనమునకు సహసంబంధం కలదని పేర్కొన్నవారు ఎవరయ్యా అంటే ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి. సరైన సమాధానం చూసినట్లయితే
డబ్ల్యూసి బాగ్లే. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. డబ్ల్యూసి బాగ్లే కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న స్క్రీన్ మీద ఉంది. గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుంది? గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుందని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా చూడగలగటం. ఆప్షన్ 2 ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడగలగటం. ఆప్షన్ 3 వచ్చేసరికి సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగటం. ఆప్షన్ 4 అవిరల రూపంగా గుర్తించగలగటం. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా చూసారు కదా. గెస్టాల్ట్ పూరణ నియమం ఏ అంశాన్ని తెలుపుతుందని చెప్పేసి ప్రశ్న. ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ 3లో ఉంది చూడండి. సమాచారం కొంత కొరత ఉన్న అర్థవంతమైన ఆకృతులుగా చూడగలగటం. ఓకే, ఆప్షన్ 3లో ఉంది చూడండి. ఆప్షన్ 3 సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఎరిక్సన్కి సంబంధించి పూర్వ శైశవ దశలో వచ్చేసరికి నమ్మకం అపనమ్మకం, ఉత్తర శైశవ దశలో వచ్చేసరికి స్వయం ప్రతిపత్తి సందేహం, క్రీడా దశలో వచ్చేసరికి చొరవ అపరాధ భావం, పాఠశాల దశలో వచ్చేసరికి శ్రమించడం న్యూనత, కౌమార దశలో వచ్చేసరికి పాత్రత గుర్తింపు పాత్రత సందిగ్ధం, పూర్వ వయోజన దశలో వచ్చేసరికి సాన్నిహిత్యం ఏకాంతం, మధ్య వయోజన దశలో వచ్చేసరికి ఉత్పాదకత స్తబ్దత, పరిపక్వ దశలో వచ్చేసరికి చిత్తశుద్ధి నిరాశ. శ్రమశీలత ఆత్మన్యూనత రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, పాఠశాల దశలో. మనకి తదుపరి ప్రశ్న జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన యొక్క ఉద్దేశం ఏంటని చెప్పేసి అడుగుతారు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం బోధన ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా క్లారిటీగా చూడండి. సమాచారం ఇవ్వడం, సిలబస్ పూర్తి చేయడం, క్రమశిక్షణ పెంచడం, జ్ఞాన నిర్మాణం చేయటం రైట్ ఆన్సర్. జ్ఞాన నిర్మాణం చేయటం కరెక్ట్ ఆన్సర్. పిల్లలలో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు వయస్సు, అనుభవం, నిద్రభంగిమలు ఆహారం, ఎత్తు బరువు, ఆకస్మిక సంఘటనలు కరెక్ట్ ఆన్సర్. వయస్సు అనుభవం రైట్ ఆన్సర్. పిల్లల్లో మూర్త మరియు అమూర్త భావనలు ఏర్పడుటను ప్రభావితం చేసే కారకాలు. మనకి తదుపరి ప్రశ్న వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవటానికి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవటానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏంటని చెప్పేసి అడుగుతారు. వ్యక్తి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి దోహదపడే సంజ్ఞానాత్మక నిర్మాణం స్కిమాటా రైట్ ఆన్సర్. స్కిమాటా కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ. ఉద్వేగాలపై శిశువుకి అదుపు ఉండే దశ ఏంటని చెప్పేసి అడుగుతారు. శైశవ దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఉత్తర బాల్య దశ రైట్ ఆన్సర్. ముఠా దశగా పిలువబడే దశ ఉత్తర బాల్య దశ. మనకి తదుపరి ప్రశ్న స్కైప్ అనేది డాష్. స్కైప్ అనేది డాష్ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఆప్షన్లు అయితే చూడండి. ఫ్రీవేర్ రైట్ ఆన్సర్. ఫ్రీవేర్ ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న ధారాళత సరళత స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్స్ గల పరీక్ష ఏంటని చెప్పేసి అడుగుతారు. ధారాళత, సరళత, స్వభావ సిద్ధత మరియు నవ్యత అను 4 రకాల స్కోరింగ్స్ గల పరీక్ష మిన్నేసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష. మిన్నేసోటా సృజనాత్మక ఆలోచన పరీక్ష రైట్ ఆన్సర్. అన్ని రకాల ప్రవర్తనలకు ప్రేరణే మూలాధారం అని నిర్వచనం ఇచ్చింది వుడ్వర్త్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ధార్నడాయిక్ సిఏవిడి పరీక్షలో సి అంటే డాష్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కంప్లీషన్. ఆప్షన్ 3 కంప్లీషన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ధార్నడాయిక్ సిఏవిడి పరీక్షలో సి అంటే. గైస్ ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రమేష్ యొక్క ఐక్యూ 95గా నిర్ధారించబడింది. అందుచేత అతడు ఈ వర్గానికి చెందుతాడు కరెక్ట్ ఆన్సర్. సగటు ప్రజ్ఞావంతుడు రైట్ ఆన్సర్. సగటు ప్రజ్ఞావంతుడు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న ఫోటో బూత్ అనేది డాష్. ఫోటో బూత్ అనేది డాష్. ఇక్కడ ఆప్షన్లన్నీ కూడా చూడండి. కరెక్ట్ ఆన్సర్ చిత్రాలు, వీడియోలు తయారీ కొరకు ఉపయోగించే సాఫ్ట్వేర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చిత్రాలు వీడియోలు తయారీ కొరకు ఉపయోగించే సాఫ్ట్వేర్ రైట్ ఆన్సర్.
కోల్బార్గ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించటం అనే దశ తరువాత ఏ దశ ఉంటుంది? ఇక్కడ మనకి సరైన సమాధానం చూడండి. ఆప్షన్లన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. కోల్బార్గ్ అనుభవాత్మక అభ్యసన వలయంలో అమూర్త భావనలను గ్రహించడం అనే దశ తర్వాత ఏ దశ ఉంటుంది? క్రియాశీలన ప్రయోగం. క్రియాశీలన ప్రయోగం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఇతరులలో తనకు కావలసిన లక్షణాలను లేదా గుణాలను తన స్వంత మూర్తిమత్వంలో సాంశీకరించటం అంటే డాష్. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే తదాత్మీకరణం. ఉదాహరణకి కండక్టర్ కొడుకు కలెక్టర్ అవడం. కండక్టర్ కొడుకు కలెక్టర్ అయితే ఆ కండక్టర్ తానే కలెక్టర్ అయినట్లు తదాత్మీకరణుడు అవుతాడు. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించగలగటం పరిహారం. చదువులో బాగా రాణించలేని వ్యక్తి క్రీడల్లో రాణించడం పరిహారానికి సంబంధించి ఉదాహరణకి చెప్పచ్చు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఎంపిక జరగవలసి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. కట్ మరియు లెవిన్ సంఘర్షణలకు సంబంధించి టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంకొక ఉదాహరణ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, లత అనే అమ్మాయికి మహేష్ బాబు అంటే ఇష్టం, దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతే ఇష్టం. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టం అంటే నిర్ధారించుకోలేకపోవటం ఏ సంఘర్షణ అని చెప్పేసి అడిగినట్లయితే లత ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ సంఘర్షణ కింద చెప్పొచ్చు. ఈ విధంగా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకి తదుపరి ప్రశ్న, ఈ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుంది. ఈ సిద్ధాంతం సమగ్రాకృతి సిద్ధాంతం అని కూడా పిలువబడుతుందని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. కరెక్ట్ ఆన్సర్ ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతానికి మరొక పేరు సమగ్రాకృతి సిద్ధాంతం. మనకి తదుపరి ప్రశ్న, క్రింది అంశం బెల్ సర్దుబాటు శోధిక ద్వారా మాపనం చేసే అంశంలో లేదు? ఆప్షన్ 1 గృహ సర్దుబాటు, ఆప్షన్ 2 సాంఘిక సర్దుబాటు, ఆప్షన్ 3 సంజనానాత్మక సర్దుబాటు, ఆప్షన్ 3 ఆరోగ్య సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ సంజనానాత్మక సర్దుబాటు, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఎమిలీ గ్రంథ రచయిత. ఎమిలీ గ్రంథ రచయిత ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే రూసో రైట్ ఆన్సర్. రూసో ఆప్షన్ 3 సరైన సమాధానం. ఎమిలీ గ్రంథకర్త రూసో. మనకి తదుపరి ప్రశ్న, మోటార్ సైకిల్ నడపటం నేర్చుకోవటం దీనికి ఉదాహరణ? మోటార్ సైకిల్ నడపటం నేర్చుకోవటం దీనికి ఉదాహరణ? ఇక్కడ సరైన సమాధానం క్రమయుత అభ్యసనం. క్రమయుత అభ్యసనం, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ప్రకల్పన నిగమనాత్మక వివేచనం. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం ఈ దశలో లక్షణం? పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ప్రకల్పన నిగమనాత్మక వివేచనం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ చివరి ప్రశ్న, ఉపాధ్యాయుడు పిల్లల సాధన స్థాయిపై ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రభావం అనే ప్రయోగం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ పరతంత్ర చరం. కరెక్ట్ ఆన్సర్ పిల్లల సాధన స్థాయి. పిల్లల సాధన స్థాయిలు, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన కొన్ని వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు క్విక్ రివిజన్ కింద అందించడం జరిగింది. మరిన్ని వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైతే రామ్ రమేష్ ఆర్మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఇది మన కొత్త ఛానల్ రామ్ రమేష్ 2.0. ఈ ఛానల్లో చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా ఒకసారి చెక్ చేసుకుని కంప్లీట్గా ఈ వీడియోస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.